హాయ్, హలో, అందరూ బాగున్నారా? ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయే మెత్తటి బొబ్బట్లు. కప్పు శనగపప్పు నానబోసుకున్నాను. గోధుమ పిండి పావు కేజీ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, నూనె, ఉప్పు వేసి కలిపి పూరీ పిండిలాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. కడిగిన శనగపప్పు కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చేదాకా ఉంచి అది మెత్తగా మిక్సీలో వేసుకొని రుబ్బి దాంట్లో కొంచెం బెల్లం తురుమేసి కొంచెం నెయ్యి, ఇలాచి పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి వాటిని ఈ పూరీలో గోధుమ పిండి దాంట్లో ఈ శనగ ముద్దలు వేసి ఉండలు చేసి పెట్టుకుంటే తొందరగా ఈజీగా అయిపోతాయండి. అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే ఇలా చేసి పెట్టుకున్నాక వీటిని నూనె వేసి పీట మీద ఇగో ఇలా రొట్టె చేసినట్టే చేసుకోవాలి. ఎలా చేస్తున్నా చూడండి. ఈజీ, ఏం లేదు, సింపుల్ అండి, తొందరగా అవుతుంది. ఇక ఇలా చేసుకొని పెంచు మీద నెయ్యి వేసుకుంటూ కాలవాలి. 2 వైపులు కాల్చుకుంటే బొబ్బట్లు ఒకటి కాల్చుకుంటూ ఒకటి చేస్తూనే ఉండాలి. ఇది నూనె వేసుకొని చేస్తానండి. మళ్ళీ నెయ్యి వేసి కాల్చుకుంటాను. ఇలా ఒక్కలు చేసుకోవచ్చండి ఈజీగా. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగో ఇలా ఈజీగా అయిపోతాయండి. మంచిగా పొంగి మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో శనగపప్పుతో చేస్తాం కాబట్టి బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎంతో హెల్తీగా చేసుకోవచ్చండి.